లేకపోతే పనుల్లో, ఉద్యోగాల్లో, ప్రతి విషయంలో కూడా దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడి మరి యొక్క ఆధారాన్ని మన జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుని స్తుతించాలి. ప్రభువా, ఈ ఆదివారం నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చానయ్యా అని దేవుణ్ణి స్తుతించుకోవాలి. చదవాలండి, మరొకసారి బిగ్గరగా చదవండి. 148:13 కీర్తనలు 148:13 వచ్చిన అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. చాలు. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, ఈరోజు మనందరం కూడా దేవుని స్తుతించాలి. అందరం అంటే చెప్పండి, అందరం అంటే ఇంటికొకళ్ళు కాదు, లేకపోతే ఊరికొకళ్ళు కాదు. అందరంటే అర్థం చెప్పండి. నేను నా ఇంటి వారును మనందరం యెహోవాని స్తుతించాలి. మనందరం కూడా దేవుని గణపరచాలి. ఎందుకంటే చదవడం తర్వాత ఆయన నామము మహోన్నతమైన నామం. ఎందుకంటే ఆయన నామం మహోన్నతమైన నామం. ఇంకా ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన నామమేమో మహోన్నతమైన నామం, ఆయన ప్రభావమేమో భూమి ఆకాశములకు పైగా ఉన్నది. అందుకే అందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి, అందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి, అందరం కూడా ఆయన్ని గణపరచాలి, సాగిలపడి పూజించాలి, సాగిలపడి మొక్కాలి. ఇప్పుడైతే దేవుడు మనందరూ కూడా దేవుని ఆరాధించే బిడ్డగా ఉంచాడు. కానీ మరి ఒకప్పుడు ఎట్లా ఉన్నాం మనందరం? మనందరం ఎట్లా ఉన్నాం? ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది? ఎలా ఉన్నాం మనం ఒకప్పుడు? క్లుప్తంగా కొన్ని విషయాలు ఆలోచన చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నాం? ఒకప్పుడు మనందరం కూడా ఎలా ఉన్నాం? రండి, మొదటిగా యెషయా గ్రంథం 53:6 ఒకప్పుడు అందరం ఎట్లా ఉన్నాం? యెషయా గ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. చూడండి, ఏముంది అక్కడ? అందరూ మన అంశం ఏంటంటే, చెప్పండి ఏంటో మన అంశం? అందరూ యెహోవాను స్తుతించాలని చదువుకున్నాం. మరి మనందరం ఎట్లా ఉన్నాం? ఒకప్పుడు ఎట్లా ఉన్నామంటే, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, దారి తప్పిపోయాం, త్రోవ తప్పాం. చెప్పండి, ఏ త్రోవ తప్పాం? గొర్రెలు కనుక త్రోవ తప్పుతా ఉంటాయి. ఆ గొర్రెలు కాపరేం చేస్తే కర్రతో కొడతా ఉంటాడు. దారి తప్పింది అనుకున్నా, కర్రతో కొడితే మళ్ళీ దారిలోకి వచ్చింది. ఈ మధ్య నేను ఒక వీడియో చూసా. ఒక గొర్రె కాపరే చేస్తే అదే చేస్తున్నాయి. వెనక మందలో గొర్రెలన్నీ కాపరే ఏం చేశారంటే, ఒక ఏరు అడ్డం వచ్చింది, ఆ ఏట్లో దిగి ఈత కొట్టుకుంటూ పోతున్నాడు కాపరే. వెనకున్న గొర్రెలన్నీ కూడా ఈత కొట్టుకుంటూ పోతున్నాయి. ఆ కాపరే ఎలా ఉంటాయి? రోజుల చోట్ల ఏమో చోట్ల కాపరే ఏం చేస్తే చేస్తుంది. కాపరే ఈత కొడుతుంటే గొర్రెలు కూడా ఈత కట్టుకుంటూ పోతుంది నదిలో. చాలా ఆశ్చర్యం. ఇక్కడ విషయం ఏంటంటే, మనందరం కూడా ఎట్లా ఉన్నామంటే, గొర్రెల వలె త్రోవ తప్పి పోయాం. గొర్రెల వలె త్రోవ తప్పాం, దారి తప్పాం. ఎట్లా చెప్పండి? పరిశుద్ధ మార్గంలోకి రాకుండా, దేవుని మందిరంలోకి రాకుండా దారి తప్పి ఎటు పోతున్నాం. కీర్తనలు 77:13 చదవండి. కీర్తనలు 77:13 దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని మార్గం ఎటువంటి మార్గం అంటే పరిశుద్ధ మార్గం. దేవుని మార్గం పరిశుద్ధ మార్గం. ఆ పరిశుద్ధ మార్గంలోకి రాకుండా దారి తప్పాం, త్రోవ తప్పాం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం చదవండి. 56 ఇర్మియా గ్రంథం 56. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలలాగా ఉన్నారు.
వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటుని మరిచిపోయి నా ప్రజలు దేవుని బిడ్డలే రక్షణ పొందినోళ్ళే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారంట? త్రోవ తప్పిన గొర్రెల్లాగా త్రోవ తప్పిన ఆయన మార్గాల్లోకి రాకుండా. అందుకనే మనందరం కూడా గొర్రెల్లాగా త్రోవ తప్పాం. అందుకనే వారి కాపర్లంట కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. ఎవరు తప్పించారు త్రోవ? వారి కాపర్లు. ఎవరిని కాపరిగా ఎంచుకున్నారు? సైతాన్ని కాపరిగా ఉంచుకున్నారు. సైతాన్ని కాపరిగా ఉంచుకున్నారు కాబట్టి సైతాన్ని ఎటు రమ్మంటాడు పోతున్నారు. సైతాన్ని ఎటు అడుగు పెడితే అటు అడుగు పెడుతున్నారు. ఒకప్పుడు నువ్వు నేను కూడా త్రోవ తప్పిన వారు దిగాల్సిన చోటు మర్చిపోయాం, వెళ్ళాల్సిన చోటు మర్చిపోయాం, ఆరాధించాల్సిన దేవుణ్ణి మర్చిపోయాం, లోక విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకప్పుడు నీరా పరిస్థితి అదే. అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి అడుక్కుంటున్నాడంట. మార్కు సువార్త చదవండి అన్నమాట 10. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం చదవండి. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చునుగా తీమయి కుమారుడు భర్తమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన ఎక్కడున్నాడంట? త్రోవ పక్కన, దారి పక్కన. త్రోవ తప్పి త్రోవ పక్కన ఉన్నాం, త్రోవ పక్కన కూర్చున్నాం, త్రోవ తప్పాం. కాపరి లేని గొర్రెల్లాగా సైతాన్ని కాపరిగా ఎంచుకొని దిగాల్సిన చోటు మర్చిపోయాం. ఆ త్రోవనే మర్చిపోయాం. ఏ త్రోవ ఏంటంటే పరిశుద్ధ మార్గం. దేవుని మందిరానికి వచ్చే కాళ్ళు దేవుని మందిరానికి రాకుండా కాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. ఒకప్పుడు మన పరిస్థితి. ఇప్పుడైతే దేవుడు చక్కటి మార్గాల్లోకి నడిపించాడు. ఏ మార్గంలోకి? చక్కటి మార్గం అంటే దేవుని మందిరంలోకి వచ్చే మార్గంలోకి. చదవదండి కీర్తనలు 107 వచ్చు. కీర్తనలు 107 చక్కని త్రోవను ఆయన వారిని నడిపించిన చక్కని త్రోవ. ఒకప్పుడు మన కాళ్ళేమో సరైన త్రోవలో పోలా, ఇప్పుడేమో మన కాళ్ళు సరైన త్రోవలోకి వచ్చాయి. అంటే ఆయన ఆరాధించే స్థలానికి వచ్చాయి, ఆయన ఆరాధించే ప్రదేశానికి వచ్చాయి, ఆయన స్తుతించి గణపరిచే స్థలానికి, దేవుడు ఉండే చోటుకి, దేవుడు నివసించే చోటుకి ఈరోజు మన కాళ్ళను దేవుడు నడిపించే చక్కటి మార్గం, చక్కటి త్రోవ. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లో చూడండి ఎన్నోసార్లు మనం దేవుని ఇంటికి వచ్చే మార్గంలోకి రాకుండా ఇంకా వేరే మార్గంలోకి ప్రయాణం అయిపోతుంటున్నాం, దేవుని సన్నిధిలో గడపకుండా. కానీ ఈ రోజు అయితే దేవుడు మనం చక్కటి త్రోవలు 128 కీర్తన 1 వచ్చు. 128 1 దేవా నా హృదయము 128 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధనులు. ఒకప్పుడైతే దరిద్రులుగా ఉన్నాను ఆయన, ఒకప్పుడు నీ చక్కటి మార్గంలోకి రాలా, ఒకప్పుడు పరిశుద్ధ మార్గంలోకి రాలా ప్రభా, ఒకప్పుడు దరిద్రులుగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే ఆయన త్రోవలందు భయభక్తులు కలిగంట. ఎట్లా? భయభక్తులు కలిగి, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ప్రభా నన్ను కూడా ధన్యులుగా చేసావయ్యా. ఒకప్పుడు నా పరిస్థితి దరిద్రున్నయ్యా ప్రభా, ఒకప్పుడు నా కాళ్ళు ఎక్కడికో వెళ్ళాయి, ఆదివారం అంటే ఎక్కడికో వెళ్ళేవాడు. కానీ ఇప్పుడైతే ఆదివారం నీ సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చావు, నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని ఇచ్చావు. అందుకే నిన్ను స్తుతిస్తున్నావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. ఒక ఆయన అంటాడు కదా, సరైన మార్గంలోకి నడిపించావయ్యా అని దేవుని స్తుతించండి. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెబుతారని చూద్దాం. గెస్
సరైన త్రోవలోకి నడిపించావయ్యా. నా ఒంటెలన్నీ కూడా సరైన త్రోవలోకి వచ్చాయి. క్లూ ఇచ్చాడు. ఒంటెలు పెళ్లి కూతురు కోసం ఎదుర్కోవడానికి వచ్చాడు. ఎవరైనా ఎలియాజరు. ఎవరైనా ఎలియాజరు. ఎంత క్లూ ఇచ్చినా కూడా చెప్పలేదు. ఆదికాండం చదవనమాట. ఆదికాండం 24 ఆదికాండం 24 ఎన్నో వచ్చిన అన్నమాట. ఆదికాండం 24:48 చదవండి. ఆదికాండం 24:48. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుల దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. సరైన మార్గమందు నన్ను నడిపించను. ఒంటలు వేసుకుని వచ్చాడు. ఎన్నొంటలు చెప్పండి. ఎన్నొంటలు వేసుకొని వచ్చాడు చెప్పండి. ఇప్పుడేమో ఎన్నొంటలు వేసుకొని వచ్చాడు. అక్కడ చూస్తే ఒంటలకి నీళ్లు పోసారు. తర్వాత ఆయనకు కూడా నీళ్లు పోసారు. చూద్దామండి ఎన్ని ఒంటలు అంటే దగ్గర 10 ఒంటలు అని ఉంటుంది అక్కడ. 44 వచ్చిన నీవు త్రాగుము నీ ఒంటెలకును చేదిపోతునని చెప్పాను. నీవు త్రాగు నీ ఒంటెలకు కూడా నేను చేది నీళ్లు పోస్తా. ఎవరైతే అన్నారు వాళ్ళే నా యజమాని కుమారునికి భార్య రెబెకా. అందుకని అంటున్నాడు సరైన మార్గం. ఒకసారి మనం పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మన పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదిర్చేటప్పుడు చెప్పండి, సరైన మార్గంలోకి వెళ్ళాం, త్రోవ తప్పి వెళ్తాం. ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత జీవితాంతం బాధపడతాం. సరైన మార్గం అయితే దేవుని స్తుతిస్తాం. సరైన మార్గం కాకపోతే అయ్యో ఎట్లా పరిస్థితి, త్రోవ తప్పామే, సరైన మార్గం కాదే. ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డలకి వివాహాలు జరిగించినప్పుడు సరైన మార్గాలను ఎన్నుకోవాలి, సరైన మార్గంలో పోవాలి. ఎలియాజరు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చెప్పండి, సరైన మార్గంలో నన్ను నడిపించా. ఈరోజు ఒకప్పుడు నా మార్గాలు ఎట్లా ఉన్నాయంటే త్రోవ తప్పాం, దారి తప్పాం, కొండల మీదకి వెళ్ళాం, సైతాన్ మార్గాల్లో వెళ్ళాం, ఎక్కడికి పోవాలో తెలియకుండా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో త్రోవ పక్కన గుడ్డి వాళ్ళగా కూర్చొని ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చక్కటి మార్గాలు ఇచ్చాడు, పరిశుద్ధ మార్గాన్ని ఇచ్చాడు, సీయోను మార్గాన్ని ఇచ్చాడు, సరైన మార్గాన్ని ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, ధన్యులుగా చేశాడు. ఆయన మార్గాల్లో నడిచి ఆయన సన్నిధిలో చేరి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన స్తుతించాడు, ధన్యులుగా చేశాడు. పోయినసారి చెప్పుకున్నాం మనం, ఎవరిని ధన్యులుగా చేసింది? ఎవరిని? లేయా భాగ్యవంతురాలు అన్నది లేయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు ధన్యులుగా చేశాడు. అందుకే ఆరాధించాలి దేవుడు, అందుకే స్తుతించాలి. రెండో విషయం, మొదటిది మనందరం ఎట్లా ఉన్నాం? త్రోవ తప్పి ఉన్నాం. మనందరం, బైబిల్ అంటుంది కదా, అందరం త్రోవ తప్పి ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, అందరం యెహోవాను స్తుతిద్దాం. ఆయన నామం ప్రభావితమైన నామం, ఆయన నామం మహోన్నతమైన నామం. ఒకప్పుడు మనందరం ఎలా ఉన్నామంటే త్రోవ తప్పిన మనల్ని దేవుడు నడిపించాడు. అందుకే స్తుతించాలి. రెండవది చూద్దామండి, యెషయా గ్రంథం. ఏదో తెలిసినే మనకి తెలిసినే మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 64:6. యెషయా గ్రంథం 64:6. మేమందరమును అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలను మురికి గుడ్డవలే ఆయను. చాలు, మేమందరమును ఆకువలే వాడిపోతుమే, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాయి. గాలి వాన కొట్టుకొని పోయినట్లు మేమందరము ఎట్లా ఉన్నామంటే చెప్పండి, ఎట్లా ఉన్నాం? అపవిత్రులము. ఒకటోదేమో మనమందరము త్రోవ తప్పాం. రెండవది మనమందరము కూడా ఎట్లా ఉంటే అంటే అపవిత్రత కలిగిన వాళ్ళం. అపవిత్రత, పాపం, దుర్మార్గత
ఏ మాత్రం కూడా మంచితనం లేదు, ఏ మాత్రం కూడా పవిత్రత లేదు. అందరూ కూడా దావీదు గారు అంటారు కదా, ఏమంటారు చెప్పండి, నేను పాపంలోనే నా తల్లి నన్ను. చదవండి, ఎక్కడుందో ఆ వచనం తీసి చదవండి. ఎవరు ముందు చదువుతారు? వాక్యం చెబితే అందరూ ముందు చదువుతున్నారు. ఆ వచనం తీసి చదవండి, ఎక్కడుందో ఆ మాట. నేను పాపంలోనే పుట్టినవాడు. ఇంకా 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. వాక్యాలు గుర్తు రావాలి, రోజు చదువుకోవాలి. ఇటువంటి వాక్యాలు మరలా నెమరేసుకోవాలి. బైబిల్లో వాక్యాలను కడగబెట్టుకోవాలి. దావీదు గారు అంటున్నారు, ఏమంటున్నారు చెప్పండి, నేను పాపములోనే పుట్టా, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. పాపములోనే అపవిత్ర క్రియలు చేశాం. 106వ కీర్తన 39వ వచనం. 106 చదవండి. 106 తమ క్రియల వలన అపవిత్రులయ్యారు. ఈరోజు నువ్వు నేను కూడా ఎట్లా ఉన్నామంటే, మన క్రియల వలనే, మన పనుల వలనే, మన చేతి పనుల వలనే ఎట్లా అయ్యాం? అపవిత్రత ఏమాత్రం కూడా, పవిత్రత ఏమాత్రం కూడా లేదు. త్రోవ తప్పాం, మనందరం కూడా త్రోవ తప్పాం. రెండవది అపవిత్రులు, అందరం కూడా అపవిత్రులు. ఏమాత్రం కూడా పవిత్రత లేదు. మన క్రియలు, మన మాటలు, మన చూపులు అన్ని ఏది కూడా మినాయించడానికి లేవు. అన్ని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిగుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అంత అపవిత్రతే. ఈరోజు నువ్వు నేను కూడా అపవిత్రంగా ఉంటున్నావు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. విలాపవాక్యాలు 1:8. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలైంది. యెరూషలేము అంట, చెప్పండి, యెరూషలేము ఏం చేసిందంట? ఘోరమైన పాపం. ఈరోజు సీయనులో ఉన్న బిడ్డ ఘోరమైన పాపం చేశారు. జాగ్రత్త. అందుకే అది ఏమైందంట? అపవిత్రురాలైంది. ఒకప్పుడు నేను ఆ పరిస్థితే, సీయనులో అపవిత్రురాలుగా ఉన్నాం, సీయనులో ఘోరమైన పాపాలు చేసేవాళ్ళుగా ఉన్నాం. ఈరోజు దేవుడు మనందరినీ ఆ అపవిత్రతని దూరపరిచి ఆయన రక్తముతో కడిగాడు. ఏ రక్తముతో చెప్పండి? ఏ రక్తం అది? గొర్రె పిల్ల రక్తం, పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ఏ మాత్రం కూడా పాపము లేని రక్తం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 63:1 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? ఎదోము నుండి రక్తవర్ణ వస్త్రాలు అంటే ఏ వస్త్రాలు? నా కొరకై, నాలో ఉన్న అపవిత్రతని తీసివేయడానికై రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుంచి వచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నన్ను పవిత్రపరచడానికై ప్రభు నీ పవిత్ర రక్తాన్ని కార్చుకుంటూ రక్తవర్ణ వస్త్రాలు ధరించి, ఆయన వస్త్రాలే రక్తవర్ణ వస్త్రాలు అంటే ఆయన శరీరం మొత్తం రక్తమే. ఆ రక్తమే ఒక వస్త్రంగా మారింది. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుంచి వచ్చుచున్న ఇతడు ఎవడు? ఆయన చూడటానికి వికారిగా అయిపోయాడు, చూడనల్లని వాడిగా అయిపోయాడు. మనుషులు ఎవరైతే గుర్తించలేదు, స్వరూపము లేదు, సొగసు లేదు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖాలైతుడాయను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖాలైతుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందు వీక్షించే త్రిప్పేమో
చెప్పే ముఖములు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ఆయన స్వరూపం లేకుండా స్పర్శ లేకుండా యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 52:14 చదవండి. యెషయా గ్రంథం 52. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయమందురు. ఎట్లా అంట? అతని ముఖమంట ఏ మనిషి రూపం కంటే, నర రూపం కంటే అతని రూపం చాలా వికారం, చాలా వికారం. అందం లేదు, అందమంతా పోయింది, వికారం అయిపోయింది. తలుపులు తీయండి, తలుపులు కిటికీలు తీయండి. తలుపు తీయ జరగండి. మీరు ఆ తలుపు దగ్గర ఏంటంటే పక్క జరగండి, ఎక్కడ జరగమాకండి, మనుషులు కూర్చోవాలి పిల్లలు. అతని ముఖమంతా కూడా వికారమైంది. ఎందుకు? మన అపవిత్రత పోగొట్టడానికి. మరి అందరూ కూడా అపవిత్రులు. అందుకని ఎహెజ్కేలు 37:23 వచ్చిన చదువుతారండి. ఎహెజ్కేలు 37:23 వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజుని నియమించును. తమ విగ్రహముల వలన గాని తాము చేసిన ఏ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారి యొక్క మీద తమను అపవిత్ర పరుచుకొనరు. అపవిత్ర పరుచుకొనరు. ఒకప్పుడు అపవిత్రం, ఇప్పుడైతే యేసుక్రీస్తే వచ్చాడు, ఇక అపవిత్రత లేదు, పవిత్రతే. ఏ మాత్రం కూడా అపవిత్రత లేదు. 1 యోహాను 1:7 ప్రకారం యేసు రక్తము, చెప్పండి, మనం పవిత్రంగా చేసింది ఏంటది? యేసు రక్తం. మనం ఇచ్చే సందాలు కాదు, లేకపోతే మనం ఇచ్చే దశభాగాలు కాదు, లేకపోతే మనం ఇచ్చే మన తల వెంట్రుకలు కాదు, లేకపోతే మనం చేసే భయభక్తి కార్యాలు కాదు. మన పవిత్రులుగా మార్చేది ఏంటంటే యేసు రక్తం. 1 యోహాను 1:7 ప్రకారం యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి పవిత్రులుగా మార్చింది. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు నేను త్రోవ తప్పానయ్యా, దారి తప్పానయ్యా. మేమందరం కూడా త్రోవ తప్పిన గొర్రెలాగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే సరైన మార్గంలోకి ఎంచాం, పరిశుద్ధ మార్గంలోకి, చక్కటి మార్గంలోకి, ఉన్నత మార్గంలోకి, సియోనులోకి నడిపించాం. ఒకప్పుడయ్యా మేమందరం కూడా అపవిత్రులు. ఒకప్పుడు మనందరం ఇట్లా, అది ఇప్పుడైతే పవిత్రులుగా మార్చాం. నీ రక్తం ద్వారా రక్త వర్ణ వస్త్రములు ధరించిన విధము నుంచి వచ్చిన అతడు ఎవడంటే ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా, అమూల్యమైన గొర్రెల రక్తం ద్వారా. మూడవది చూద్దామండి. మనందరం ఎటువంటి పరిస్థితి? ఇర్మియా 8:10. ఇర్మియా గ్రంథం 8:10. కనుక వారి భార్యలను అన్యులకి అప్పగించును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగించును. అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఇక మనందరం ఎట్లాంటి వాళ్ళం అంటే మూడవదిగా మోసం చేసేవారు, వంచకలు. అక్కడ ఉంది మాట, ఏముంది అక్కడ? అందరూ మోసం చేసి దోచుకునేవారంట, అందరూ వంచకులు. ఒకప్పుడు నువ్వు నేను మోసంలో పడి ఉన్నావు. మోసం. మన తండ్రి ఎవరంటే, మోసాలకు తండ్రి ఎవరంటే సైతాన్. సైతాన్ మోసగాడి కాబట్టి సైతాన్ పిల్లలంగా మనం కూడా మోసగాలమే. మోసాల్లో వంచన చేసి దోచుకునేవాళ్ళం. ఒకప్పుడు నువ్వు నేను అదే పరిస్థితి. మోసం. హృదయం అంట, చెప్పండి, హృదయం మోసకరమైనది, ఘోరమైన. ఎక్కడుంది వచ్చింది చెప్పండి? ఇర్మియా అన్నారు కానీ మిగిలింది చెప్పట్లా. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైన
ఏమైంది? అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనమే మోసం చేసుకుంటున్నాం. మనం అనుకున్నాం కదా, వాళ్ళని మోసం చేశాలి, వీళ్ళని మోసం చేశాలి, వీళ్ళని మోసం చేశాలి అని అనుకుంటున్నాం. కానీ ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే మోసం చేసుకొని ఆ అగ్నిగుండానికి, నరకానికి పోవడానికి రెడీగా ఉన్నాం. మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే సమర్థించుకుంటున్నాం. మనమే సపోర్ట్ చేసుకుంటున్నాం. ఏదైనా అంటే ఎక్కలేని పాపం వచ్చింది. తప్పు చేసినా కూడా ఎవరిని ఏదన్నా అంటే ఎక్కలేని పాపం వచ్చింది. నన్నే అంటారా? హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని ఘోరమైన వ్యాధి కలిగింది. మనమే ఇర్మియా 7:4 ఇర్మియా 7:4 ఈ స్థలము యెహోవా ఆలయం. ఈ స్థలము యెహోవా ఆలయం. ఈ స్థలము యొక్క యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే. ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు? దేవుడి పేరే చూద్దాం. దేవుడి మందిరమే చెబుతాం. నేను పలానా చర్చికి వెళ్తా, నేను పలానా మందిరంలోకి వెళ్తా, మా మందిరం క్రమమైంది, మా మందిరం చాలా పరిశుద్ధమైంది అన్ని మరి దేవుడి మాటలో ఉపయోగిస్తాం. దేవుడు అక్కడ ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలని ఆధారము చేసి కొనుకుడే. ఈ మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకోవద్దు. మోసకరమైన మాటలు. ఏ మాటలు అంటే మోసకరమైన. మనందరం కూడా ఎట్లా ఉంటున్నామంటే మోసకరమైన మాటలతో ఉన్నాం. వంచన చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు చెప్పండి? మనం వంచన, దోచుకునే వాళ్ళం, మోసం చేసేవాళ్ళు. మనందరం పరిస్థితి ఒకనొకప్పుడు ఇదే పరిస్థితి. అందరూ కూడా కీర్తనలు 12:2 దావీదు గారు అంటారు కదా, కీర్తనలు చదవండి. కీర్తనలు 12:2 అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై వీక్షకములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మనస్సు అంట. ఏ మనసు? మోసకరమైన మనస్సు. ఒక ఆయన మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఎవరైనా యాకోబు. మోసకరమైన మనస్సు, మోసకరమైన హృదయం. అన్ననే మోసం చేసిండు, తండ్రిని మోసం చేసిండు. రావాల్సిన దేవుళ్ళన్నీ పొందుతాడు. ఈరోజు యాకోబే కాదు, నువ్వు నేను కూడా మోసకరమైన స్థితి. ఒకప్పుడు నేను మోసకరమైన వాడిని, ఒకప్పుడు నేను దోచుకునేవాడిని, ఒకప్పుడు నేను వంచన చేసేవాడిని. అటువంటి నన్ను నీ మందిరంలోకి నడిపించావు. మోసకరమైన వాడి నుంచి తప్పించి ప్రభా నీకు నమ్మకమైన వాడిగా చేసుకున్నావయ్యా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. 3 అయిపోయింది. 4 చూద్దామంటే 4. మనందరం ఎట్లా ఉన్నాం ఒకప్పుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికను నెరవేర్చుకోవచ్చు మన శరీర ఆశను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కర్మ వారి వలె స్వభావశీలుగా దైవోగ్రతకు పాత్రమైనమే. చెప్పండి, మనందరం ఒకప్పుడు ఎట్లా ఉన్నామంట? మనందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలే. ఏ కోరికలే? శరీరం యొక్క మనసు యొక్క కోరిక. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? శరీరం ఏం చెప్తా చేసేవాళ్ళు, మన మనసు ఏం చెప్తా చేసేవాళ్ళు. శరీరం కోరిక, మనసు కోరిక. ఇంకా ఉంది అక్కడ మాట ఏంటది? శరీర ఆశని అనుసరించి. శరీర
ఏంటి శరీరాశలు చెప్పండి. ఏంటి శరీరాశలు? నేత్రాశ, చేపడము, మాయ, మోసం, వ్యభిచారం, పాపం, దొంగతనం, అబద్ధం, ఇవన్నీ కూడా శరీరాశలు. ఈ శరీరాశను అనుసరించావు. ఇంకా ఉంది, మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా. స్వభావానికి విరుద్ధముగా ఎట్లా ఉన్నా? దైవ ఉగ్రతకి, ఏ ఉగ్రతకి? దేవుని ఉగ్రతకి పాలువారయ్యారు. ఒకప్పుడు మేమందరూ కూడా దేవుని ఉగ్రతకి పాలువారిగా ఉన్నాం. ఒకప్పుడు మేమందరం కూడా చెప్పండి, ఒకటో చెప్పండి. ఒకటోది, ఒకప్పుడు మేమందరం కూడా గొర్రెలనే రాతకపోయాం. రెండోది, ఒకప్పుడు మేమందరం కూడా అపరిచితులమయ్యాం. ఒకప్పుడు మేమందరం కూడా మోసం చేశారు, వచ్చిన దోచుకునే వాళ్ళగా. ఒకప్పుడు మేమందరం కూడా దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత చెప్పండి. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని ఉగ్రత అంటే ఏంటి? నరకానికి పోవడమే దేవుని ఉగ్రత. నరకానికి పోవడమే. ఒక్కోసారి అప్పుడు దాకా కూడా ఉంచిన దేవుని ఉగ్రతని ఎప్పుడే చేస్తున్నావు. కీడులు, కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో శోధనలు దేవుని ఉగ్రత వల్లే. ఒకప్పుడు నేను దేవుని ఉగ్రతకి లోనయ్యావు. దేవుని ఉగ్రతకి లోనయ్యావు. చదవండి పై మాట, రెండో వచ్చారు. ఎపిసి 2:2. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్తున్నా. చెప్పండి. ఈ ప్రపంచ ఏంటిది? ప్రపంచ ధర్మం అంటే ఏంటిది? ప్రపంచ ధర్మం అంటే చెప్పండి. ఏంటిది ప్రపంచ ధర్మం అంటే? సైతాను చెప్పినట్టు ఆచారాలు, కులాచారాలు, మతాచారాలు. ఈ ప్రపంచ ధర్మం సందర్భాల్లో బయటకు వచ్చింది. పెళ్ళైనప్పుడు, చనిపోయినప్పుడు, లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ ప్రపంచ ధర్మం. ఒకప్పుడు నువ్వు నేను కూడా అంతేమన్నా మునుపటి లాగా శరీర కోరికలు, శరీర ఆశలు. అటువంటి నన్ను ఏం చేస్తావయ్యా? దేవుని ఉగ్రతల నుంచి తప్పించావు. దేవుని ఉగ్రతల నుంచి తప్పించా. యెషయా 5:14 వచ్చాడు. యెషయా చదవండి. యెషయా 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. నోరంతా ఏం చేస్తుంది చెప్పండి? పాతాళము. దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అంటే పాతాళము నోరేస్తాము. సామాన్యులేమి, ఘోష చేయవారందరూ గనులేమి, సామాన్యులేమి, ఘోష చేయవారు, హర్షించేవారు దాంట్లో పడిపోతారు. ఆ పాతాళము నోడులు, పాతాళము తెరుచుకున్న నోరు. ఒకప్పుడు నేను ఆ నోట్లోకి పోయాం. దేవుడు యొక్క నోట్లోంచి ఏం చేశాడు? ఆపరేషన్ చేసి, సైతానికి ఆపరేషన్ చేసి ఆ సైతాన్ పట్ల ఉన్న వాళ్ళని బయటికి విడిపించాడు, బయటికి నడిపించాడు. ఇంకా సైతాన్ పట్ల చాలా మంది ఉంటున్నారు. ఇంకా ఆపరేషన్ చేస్తున్నా కూడా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఆపరేషన్ సక్సెస్ అని రావట్లా. మనమైతే నిన్నైతే దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. సైతాన్ దగ్గర నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. గనులేమి, సామాన్యులేమి, గొప్పవాళ్ళేమి అందరూ కూడా దాంట్లో పడిపోతారు. ఈరోజు కూడా అటువంటి స్థితిలో పాతాళం నోటిలో పడి ఉండి దేవుని ఉగ్రతకు పాలుగారిగా ఉంటే ఆ దైవ ఉగ్రత నుంచి దేవుడు తప్పించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:9. రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఆయన ద్వారా ఉగ్రత
దేవుని ఉగ్రత. అనుకుంటారు చాలా మంది మాకు జ్వరం తగ్గితే బాగు, దేవుడా దేవుడా జ్వరం తగ్గి, దేవుడా దేవుడా తలనొప్పి తగ్గి, దేవుడా దేవుడా మాకున్న జబ్బులన్నీ తీసేయి. ఆ జబ్బులు తీయలేదు అనుకోండి, జబ్బు తగ్గలేదు అనుకోండి, దేవుడి దగ్గర పోయినప్పుడు దేవుడు మాకు స్వస్థత ఇలా, దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇలా, దేవుడు మాకు కష్టాలని తప్పిలా. నాకు ఆశల మీద ఉంటున్నారు చాలా మంది. నాకు ఆశల మీద నీకు జబ్బు వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు రోగం వచ్చినా, వాటి నుంచి తప్పకపోయినా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడు పరలోకంలోకి నడిపించిన ఆ అగ్నిగుండం నుంచి, నరకం నుంచి, జబ్బున్న పర్వాల నరకం నుంచి తప్పించుకో, కష్టమున్న పర్వాల అగ్నిగుండం నుంచి తప్పించుకో, శరీరంలో నీకున్న బలహీనత ఉన్న పర్వాల దేవుని నుంచి తప్పించుకో. శారీరకంగా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉదయాలు బాధలు లేకుండా నాకు బాధలు లేవు అని అంటారా? చెప్పండి. ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఐశ్వర్యవంతుల నుంచి అడుక్కునే వాళ్ళ దాకా ఏదో ఒక బాధ, నాకు ఈ బాధ లేదు అనే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆయన అంటున్నాడు ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? ఇంకా మంచిగా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎందుకన్నా తాగుతున్నావు అంటే అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి. నిద్ర పట్టాలంటే తాగాలి, మత్తులోకి పోవాలి. మా ఇంట్లో స్వస్థత జరగలేదు, మా ఇంట్లో బాగాలేదు, లేదా మాకున్న సమస్యలు తీరిపోలేదు అనుకుంటున్నామేమో. ఈ కాదు సమస్యలు. నరకానికి పోవడమే పెద్ద సమస్య, అగ్నిగుండానికి పోవడమే పెద్ద సమస్య. ముందు ఆ సమస్య నుంచి తప్పించుకో. ఒకప్పుడు నువ్వు నేను కూడా ఎట్లా ఉన్నానంటే దేవుని ఉగ్రతకు పాలైన వాళ్ళు దేవుడు ఏం చేశారు? ఇప్పుడు నీతి మంత్రులుగా మార్చి ఉగ్రత నుంచి తప్పించారు. అందుకే దేవుడు ఒకప్పుడైతే పాతాళంలో అగ్నిగుండంలో నీ ఉగ్రతకి, నీ కోపోద్రేకానికి బలయ్యా ఉన్నాయా. కానీ ఇప్పుడైతే విడిపించావు, ఉగ్రత నుంచి రక్షించావు, నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. 4 అయిపోయింది. 5వ చివరిగా ఆయన కూడా చూసుకుందాం. 5వ మనందరం అయిపోయిన పరిస్థితి. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 5:14. 2 కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించినది, ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని. చెప్పండి, అందరూ ఎట్లా ఉన్నాం? మృతి పొందాం. అందరూ ఎట్లా ఉన్నాం? చచ్చిపోయాం. అందరూ కూడా సమాధిలో ఉన్నాం. ఒకప్పుడు అందరూ ఎన్ని చెప్పుకున్నాం? చెప్పండి, ఎన్ని చెప్పుకున్నాం? 5 చెప్పుకున్నాం. చెప్పాలి, ఒకటే చెప్పండి త్వరగా. మేమందరం అనే మాట పెట్టచ్చు. మేమందరం గొర్రెలవలే. రెండోది మేమందరం అపవిత్రమయ్యాం. మూడోది మేమందరం మోసాలు, వంచన దోచుకునే వాళ్ళం. 4వది మేమందరం దేవుని ఉగ్రతకి ఆలయము. 5వది మేమందరము చచ్చిపోయిన వారు మృతి పొందాం. చెప్పండి, మృతి పొందామా లేదా? ఎట్లా మృతి పొందాం? పాపము ద్వారా. ఎట్లా? పాపము వలన వచ్చే జీతం, పాపం వలన వచ్చే జీతం మరణం, సావు. పాపం ద్వారా అందరం చచ్చిపోయాం. అయితే యేసుక్రీస్తు చెప్పండి, అపరాధము చేతను పాపము చేతను వచ్చిన వారైనగా ఆయన మనల్ని క్రీస్తుతో
హృదయములో పొంగేను, శాంతి సంతోషం నా హృదయములో పొంగేను. స్తుతి స్తోత్రం హల్లెలూయా, స్తుతి స్తోత్రం హల్లెలూయా. అపరాధాలతో పాపాలతో చచ్చిన వారిగా ఉండే ఆయన ప్రేమ చేత, ఆయన కల్వరి శిలువ ప్రేమ చేత, ఆయన కల్వరి ప్రేమ చూపించి ఎఫెసీ 2:5 ఆయన మహాప్రేమ చేత చదవనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించిన. మహాప్రేమ చేత, మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఆయన కలువరి ప్రేమ చేత నిన్ను బ్రతికించారు. చచ్చిన వారమైతే మనందరం కూడా ఒకప్పుడు చచ్చిన వారిగా ఉన్నాం. రక్షణ లేక, బాప్తిస్మం లేక, మానవసు లేక, మందిర అనుభవం లేక, దేవుని ప్రార్థన లేక, వాక్య అనుభవం లేక చచ్చిపోయిన స్థితి. చాలా మంది కూడా రక్షణ మంది బాప్తిస్మం తీసుకున్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. చచ్చిపోయిన స్థితి అంటే దేవునికి దూరంగా ఉండడమే చచ్చిపోయిన స్థితి. దేవుని ఆరాధించలేకపోవడమే చనిపోయిన పరిస్థితి. ఒకప్పుడు మేమందరూ చచ్చిపోయిన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి. కానీ మమ్మల్ని మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా సజీవులే కదా, సజీవులే కదా. చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు ఆరాధిస్తారా? ఆయన చచ్చిపోయిన వాళ్ళు ఆరాధిస్తారా? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఆరాధించరు. ఇంకో మాట, నువ్వు ఆరాధించండి చచ్చిపోయినట్టు లేక నోరు ఒక మాట ఆరాధించు, ప్రభా నన్ను బ్రతికించావయ్యా చాలు. దేవుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని నువ్వు నోరు తెలవకుండా ఉంటే నాతో చనిపోయినట్టే. సజీవులే ఎవరంతా మాట ఏ సందర్భంలో ఈ మాట ఉన్నా చెప్పండి. గొడవ చెప్పుకున్నాము, రాత్రి చెప్పుకున్నాము. హిజ్కియా గారిని మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగాల నుంచి తప్పించాడు, కన్నీళ్ళు విడిచాడు, గోడ వైపు తిరిగాడు. గోడంటే ఏమనుకున్నాం? రాత్రి వచ్చిన చూపాడు. ఆ గోడంటే మన ఇంట్లో గోడ వైపు తిరగాలి. గోడంటే వాగ్దానాలు, గోడంటే క్యాలెండర్ వైపు తిరిగి ప్రార్థన చేయి, వాగ్దానం వైపు తిరిగి ప్రార్థన చేయి. అంతేగాని కొండల చుట్టూ, టీవీ దగ్గర అడ్డగాదు ప్రార్థన చేసే కన్నీళ్ళు. ఆ విషయం చెప్తున్నాడు, సర్దుకో, నీ టైం అయిపోయింది, నువ్వు ఇల్లు సంగపెట్టుకో. హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి కన్నీళ్ళు వచ్చి, అయ్యా చెప్పండి, రాత్రి మీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానయ్యా, మీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను. ఇంకో మాట ఈ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా ప్రవర్తించానయ్యా. దేవుని ముందు రాకుండా, దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ఏమైనా ప్రార్థన చేస్తావు? నీ దృష్టికి అనుకూలంగా చేస్తావా? నీ సన్నిధిలో ఉన్నానని చేస్తావా? ఉండట్లేదే ఆయన సన్నిధిలో, ఉండట్లేదే ఆయన చిత్తానికి అనుకూలంగా. ఎప్పుడైతే చదవన్నమాట యెషయా జాతీయ చదువుకున్న యెషయా 38 రెండవ వచనం. అతడు తన ముఖమును వాడుకొని తిప్పుకొని, సత్యముతో నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమర్థమైనట్లు గ్రహించదును, జ్ఞాపకం చేసుకున్నావు. వచ్చినప్పుడు ఆరంభించి ప్రార్థన ఇదే, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ముగ్గురు చెప్పుకున్నాము, ఒకళ్ళెవరు అన్న, ఒకళ్ళెవరు రెండో అయితే సంవత్సరాలు, మూడో అయితే హిజ్కియా. గోడ వైపు తిరిగి, ఆ గోడ అంటే యెరూషలేము గోడ, ఆ గోడ అంటే వాగ్దానం గోడ, ఆ గోడ అంటే క్యాలెండర్ గోడ. తిరగండి, ఇంటి దగ్గర తిరగండి,
చెప్పారు చాలాసార్లు. ఈ ప్రార్థన చేయడానికి కూడా మనకు అర్హత ఉండాలి. ఒక ఉద్యోగానికి పోవాలంటే అర్హత ఉండాలి. పదో తరగతో ఇంట్లో డిగ్రీలో ఏదో ఒక అర్హత ఉండాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఏదో అర్హత అంటే ఆయన సన్నిధిలో కనపడడం ద్వారా, ఆయన దృష్టికి అనుకూలం చేయడం ద్వారా 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇచ్చాడు. అందుకనే ఆ వచనాలన్నీ రాసుకుంటూ ఒక పాట పాడుకుంటూ హిజ్కియా 9వ వచనం నుంచి 10వ వచనం నుంచి ఒక పాట పాడుకుంటూ చివరిలో 19వ వచనంలో అంటున్నాడు కదా అన్నమాట. కావాలంటున్నాడు చదవండి. సజీవులే కదా. వాక్యం మాత్రం మనకు గుర్తుండదు కానీ ఎవరు ప్రార్థన చేశారు, ఏ సందర్భంలో చేస్తారు తెలియదు మనకు. ఎవరైనా హిజ్కియా అంటున్నాడు సజీవులే కదా నేను స్తుతిస్తారు. సజీవుడున్నాయి సజీవుడున్నాయి నిన్ను ఆరాధిస్తున్నాను. ఒకప్పుడు నేను చచ్చిపోయాను, ఒకప్పుడు నేను మృతుడే ఉన్నాను, ఒకప్పుడు సమాధిలో ఉన్నాను. ఇప్పుడైతే నువ్వు లేక సజీవుడిగా ఉంచావు. మరణకరమైన రోగంతో పీడింపబడి నాకు స్వస్థత ఇచ్చావు. అందుకే నిన్ను ఆరాధిస్తాను. ప్రయోజనాల్లో అంటాడు కదా, నీ వీపు వెలుగుతట్టు నా పాపాలన్నీ ఆరవేశాను. నీ వీపు వెలుగుతట్టు నా పాపాలన్నీ ఆరవేశావయ్యా. పడబడికి తూర్పు ఎంత దూరము, తూర్పుకి పడబడి ఎంత దూరము, అంత దూరం నా పాపాలన్నీ విసిరేశావు. అందుకే నేను స్తుతిస్తాను. సజీవుడున్నాయి తప్పి తిరిగావు, అపిత్రులుగా ఉన్నావు, మోసం చేశారు, దేవుని దృష్టికి పాలయ్యేవాడిగా ఉన్నావు, మృతుడై ఉన్నావు. అటువంటి మనల్ని ఆయన్ని స్తుతించేటగా, ఆయన మనల్ని ఆరాధించేటగా కీర్తనలు 148 చదువుకుందాం. కీర్తనలు 148 13 చదువుకుందాం. 148 13 అందరూ కలిసి చదువుకుందాం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైనది, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆ మహోన్నతమైన నామాన్ని, ఆ ప్రభావం కలిగిన నామాన్ని, ఆ భూమి ఆకాశాలకి పైగా ఉన్న నామాన్ని అందరూ కలిసి స్తుతిద్దాం. అటువంటి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. పెడదాం, ఒక పాట పాడుకుందాం. 2 వచనాలు పాడుకుంటే దేవుని ఆరాధించుకుందాం.